బ్రేకింగ్ చూస్తే గద్వాల సర్వేయర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 5 సార్లు తేజేశ్వర్పై భార్య ఐశ్వర్య హత్య యత్నానికి ఒడిగట్టింది. 5 సార్లు తప్పించుకొని 6సారి సర్వేయర్ తేజేశ్వర్ బలైపోయినట్లు పోలీసులు తెలిపారు. తేజేశ్వర్ బైక్కు GPS ట్రాకర్ అమర్చిన భార్య భర్త లొకేషన్ను ఎప్పటికప్పుడు సుపారీ గ్యాంగ్కు అందిస్తూ వచ్చింది. ఈ క్రమంలో అతడిపై 5 సార్లు హత్యా ప్రయత్నం జరగగా తప్పించుకున్నాడు. దీంతో 6సారి చాలా పకడ్బందీగా హత్యకు ప్లాన్ చేసింది భార్య ఐశ్వర్య. తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ కావడంతో సర్వే చేయాలని నమ్మబలికిన సుపారీ గ్యాంగ్ అతడిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. అయితే కారులో ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్పై వెనుక నుంచి ముఠాలోని కొందరు కత్తితో దాడి చేశారు. గొంతు కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో పెట్టి పాణ్యం సమీపంలోని ఒక కాల్వ దగ్గర పడేశారు. తేజేశ్వర్ హత్య కేసులో భార్య ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి సుజాత, ప్రధాన నిందితుడు బ్యాంకు మేనేజర్ తిరుమలరావు సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రియుడి కోసం భర్త తేజేశ్వర్ను హతమార్చిన ఘటనలో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. వివాహితుడైన బ్యాంకు మేనేజర్కు పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను ఇంటికి తీసుకెళ్లిన తిరుమలరావు పెళ్లి చేసుకుంటానని తన భార్యకు చెప్పాడు. అయితే ఇంతకు బ్యాంకు మేనేజర్ భార్య నిరాకరించింది. ఇదే సమయంలో ఐశ్వర్య తేజేశ్వర్ల నిశ్చితార్థం కూడా రద్దయింది. దీంతో ఫోన్లో ఇద్దరి ప్రేమాయణం నడిపింది ఐశ్వర్య. అయితే ముందు నుంచి తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు ఐశ్వర్య నడవడిక నచ్చక పెళ్లికి అంగీకరించలేదు. ఐశ్వర్య మాయమాటలు నమ్మి తన ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ ఐశ్వర్యతో పెళ్లికి సిద్ధమయ్యాడు తేజేశ్వర్. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. వివాహం జరిగినప్పటి నుంచి భర్త తేజేశ్వర్ రాకపోకలపై నిఘా పెట్టి దారుణ హత్యకైతే భార్య సహస్రాన్ని పూర్తి కథను రచించినట్లు తెలుస్తుంది. కర్నూలుకు చెందిన ఓ బ్యాంకు అధికారితో ఉన్న సాన్నిహిత సంబంధం పెళ్లైన 2 రోజులకే తెలియగా సహస్రను తేజేశ్వరు మందలించినట్లు తెలిసింది. అయితే దీంతో తమ భాగోతం ఎక్కడ బయటపడిపోతుందనే బ్యాంక్ ఉద్యోగికి జరిగిన విషయము చేరవేసింది. అయితే ఆ సూచన మేరకు భర్త బైక్ ను GPS ట్రాకర్ అయితే తన దూరపు బంధువుతో అమర్చేలా చేసింది. అయితే సుపారీ తీసుకున్న మూటా సభ్యులు గద్వాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా తేజేశ్వర్ పై నిఘా పెట్టారు. GPS ద్వారా ఎక్కడ ఉంటున్నాడో గుర్తించి 3 దఫాలుగా గద్వాల శివార్లో హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో సహస్ర ఆ బ్యాంకు ఉద్యోగి మూటా సభ్యులకు ఏదైతే ఎగతాళి చేసి ఏలనగా మాట్లాడారు. దీంతో ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న సుపారీ గ్యాంగ్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 17వ తేదీన ఉదయం వారి కారులో తేజేశ్వర్ ఎక్కించుకొని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు చూసేందుకు వెళ్లారు. ఆ కారులోనే కత్తితో పొడిచి హత్య చేసి నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం శివారులో మృతదేహాన్ని అయితే పడేశారు. అయితే ఏదైతే తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. హత్యకు సుపారిచ్చింది ఎవరు, ఎంతమంది వచ్చారు, వారు వెళ్లేందుకు వినియోగించిన వాహనము, అసలు తేజేశ్వర్ కు వారికి పరిచయం చేసింది ఎవరు, ఇలా అనేక అంశాలపై విచారణ అధికారులు అయితే పలు బృందాలుగా విడిపోయే అనుమతులను ఏదైతే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏదైతే తేజేశ్వర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన ఘటన
ప్రయాణించిన ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తుల సమాచారం మేరకు సీన్ రీకనెక్షన్ ప్రక్రియను సోమవారం సిఐ సీను, ఎస్ఐ కళ్యాణ్ కుమార్లు, మల్లేష్, శ్రీకాంత్ పరిశీలించారు. గద్వాల నుంచి సంగాల ఔటర్ రింగ్ రోడ్డు, అక్కడి నుంచి పూడూరు, ఇటికాల్య, మొగులరావు చెరువు శివారు వరకైతే ఏదైతే తుంగభద్ర ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. గద్వాల మండలం పూడూరు శివారులో తేజేశ్వర్ ను హత్య చేసినట్లయితే తెలుస్తుంది. అయితే మృతదేహాన్ని ఓ గోనె సంచిలో చుట్టి కార్ డిక్కీలో పెట్టి ఎవరు లేని చోట పడేయాలని భావించినట్లయితే తెలిసింది. అయితే ఎలా సాధ్యం కాకపోవడంతో నంద్యాల జిల్లాలో పాణ్యం మండలంలో పిన్నాపూర్ శివారులో అర్ధరాత్రి పడేసి కారులో నుంచి తప్పించుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే తేజేశ్వరు భర్త సహస్ర తల్లి సుజాత పుట్టినిల్లు గద్వాలలోని జమ్మిచేడు కాగా కర్నూలుకు చెందిన రామకృష్ణతో వివాహ అనంతరము కర్నూలుకు వెళ్లారు. అయితే సుజాత భర్త రామకృష్ణ చనిపోవడంతో కర్నూలు జిల్లాలో బ్యాంకు స్వీపర్ గా పనిచేస్తుంది. అక్కడే బ్యాంకు ఉద్యోగితో పరిచయం పెరిగింది. అయితే చనువుగా ఉండేది. కూతురు సహస్ర సైతము సదరు ఉద్యోగితో చనువుగా ఉన్నట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ సందర్భాల్లో సహస్ర తల్లితో కలిసి జమ్మిచేడుకు వచ్చిన క్రమంలో దూరపు బంధువు ద్వారా తేజేశ్వరితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే దీంతో ఇరు కుటుంబాల సంబంధంలో వివాహానికి సిద్ధమయ్యారు. అయితే బ్యాంక్ ఉద్యోగికి విషయం తెలిసి వ్యతిరేకించడంతో తేజేశ్వరితో నిశ్చితార్థం రద్దు చేసుకుంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగి ముందే మరో మహిళతో వివాహం కావడం, బ్యాంకు ఉద్యోగి భార్య కట్టడి చేయడంతో సమస్య అక్కడితో ఆగిపోయిందని తెలిసిందే. ఆ తర్వాత సహస్ర తేజేశ్వరును మళ్ళీ కలిసి పెళ్లికి డబ్బులు లేకపోవడంతో నిరాకరించినట్లు నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గత నెల 18 ఇరు కుటుంబాల సభ్యుల సమీక్షంలో వివాహం జరిగినట్లు పోలీసులు అయితే గుర్తించారు. అయితే పోలీసులు ఇప్పటికే 7గురినైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో సహస్ర, సుజాత, బ్యాంక్ ఉద్యోగి, హత్యకు పాల్పడిన ముగ్గురు, ఒక ఇన్ఫార్మర్ అయితే ఉన్నారు. ఈ ఘటనపై గద్వాల సిఐ సీన్ లో మాట్లాడగా కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఇప్పటికే గుర్తించమన్నారు. అయితే ఆ హత్యకు పాల్పడిన నిందితుల వివరాలు అయితే తెలియాల్సింది. అనుమానిత వ్యక్తుల అదుపులోకి తీసుకొని వివరించామని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ అయితే వివరించారు. తాజాగా ఈ రీకనెక్షన్ లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పరిశీలించి గద్వాల మండలం శివారులో తేజేశ్వర్ ను హత్య చేసినట్లయితే గుర్తించినట్లయితే పోలీసులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల కోసం ఓ బృందం కర్నూలు జిల్లాలో అయితే గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితులు అదుపులోకి తీసుకున్న వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ అయితే తెలిపింది. అయితే ఏదైతే తేజేశ్వర్కి సంబంధించిన హత్య కేసు అయితే ఒక సంచలనం అయితే రేపుతుంది ప్రసన్న. థ్యాంక్ యూ లెనిన్. అయితే తేజేశ్వర్తో పెళ్ళైనప్పటికీ బ్యాంకు మేనేజర్తో సంబంధం కొనసాగిస్తూ ఎలాగైనా తేజేశ్వర్ అడ్డు తొలగించుకోవాలని ఐశ్వర్య ప్లాన్ చేసింది. ఇదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుకి చెప్పడంతో కొంతమందికి 75,000 సుపారీ ఇచ్చి తేజేశ్వర్ హత్యకు పథకం చేశారు. ఇందులో భాగంగానే తేజేశ్వర్ బండికి GPS ట్రాకర్ అమర్చి అతని లొకేషన్ను సుపారీ గ్యాంగుకు అందించిన ఐశ్వర్య 5 సార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్న తేజేశ్వర్ 6వ సారి బలవ్వక తప్పలేదు.